మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. మా బాస్కి కొంచెం కూడా టైం సెన్స్ ఉండదు. ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేస్తే గంటలు గంటలు వాయించేస్తాడు. బాబ్జీ, ఈ మెహందీ నువ్వు ఫినిష్ చేయి. ఏంటి నేనా? అవును, నీకొచ్చి కదా. మెహందీ మధ్యలో ఆపేస్తే పండినప్పుడు కలర్ మారిపోతుంది. తీసుకో, కూర్చో. హలో బాస్. పెట్టు. ఏంటి అలా చూస్తున్నావు? కడుపుతో ఉన్నప్పుడు నీ చేత్తో గోరింటాకు పెట్టించుకోవాలి అనుకునేదాన్ని. ఇప్పటికీ నా కోరిక తీరుతున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అయిపోయింది. ఇది పెట్టు. అయిపోయింది. వావ్, నైస్. బాబ్జీ, చాలా బాగా పెట్టావు. పండు, నీకు నచ్చిందా? బాగుంది. పండు, ఇలాంటి చిన్న చిన్న కోరికలు ఇంకేమైనా ఉంటే చెప్పు. ఏం లేవు దివ్య. ఇదిగో, కడుపుతో ఉన్నవాళ్ళు అబద్ధాలు చెప్పకూడదు. ఒక ఫ్రెండ్గా, అక్కగా ఏ మాత్రం చేయకపోతే నాకేదోలా ఉంటుంది. చెప్పు పండు. కోరికలు అంటే నాకు మటన్ బిర్యానీ తినాలనుంది. ఇంకా పప్పు, చింతకాయ. ఆగాగు బాబ్జీ, పండు చెప్పినవన్నీ రికార్డ్ చేసుకో. నువ్వు చెప్పు పండు. ఇంకా అంతే దివ్య. అన్ని రికార్డ్ అయ్యాయి కదా. వాటిని తీర్చాల్సిన బాధ్యత నీదే బాబ్జీ. నేను అప్పుడప్పుడు హెల్ప్ చేస్తాను, బట్ మేజర్గా నువ్వే కంప్లీట్ చేయాలి. చెట్టి, అది కూడా నేనేనా? అవును. ఏదైనా ప్రాబ్లమా? అబ్బే, నాకు ప్రాబ్లం ఏంటి? నువ్వు ఆర్డర్ వేసిన తర్వాత నేను నో అనలేను కదా. థ్యాంక్స్ దివ్య. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి సార్. రూమ్ కావాలి. సింగిలా డబలా? సింగిల్. ఏసీనా నాన్ ఏసీనా? నాన్ ఏసీ. ఎన్ని రోజులు ఉంటారు సార్? 2 days ఉంటాను. అడ్వాన్స్ 2000 ఇవ్వండి. ఈ రిజిస్టర్లో మీ పేరు డీటెయిల్స్ రాసి ఇక్కడ సంతకం చేయండి. శ్రీను సార్. రా. సార్ని 203కి తీసుకెళ్ళు. అలాగే సార్. బ్యాగ్ ఇవ్వండి. రండి సార్. రండి సార్.
ఏమైనా కావాలా సార్? ఏం వద్దులే. ఏదైనా కావాలంటే రిసెప్షన్కి ఫోన్ చేయండి. ఓకే. ఒక్క నిమిషం. ఈ లాడ్జ్లో సూర్య అనే బాయ్ ఉండాలి. ఎక్కడ? సూర్యగడ సార్ ఏదో పని మీద బయటికి వెళ్ళాడు సార్, ఇప్పుడు వచ్చేస్తాడు. ఓకే. మా సూర్య మీకు ముందే తెలుసు సార్? చాలా బాగా తెలుసు. చెప్పాలంటే నేను అతని కోసమే ఇక్కడికి వచ్చాను. అవునా సార్? వాడు వచ్చిన వెంటనే మీ దగ్గరికి వెళ్ళమని చెప్తాను. తీసుకో. థ్యాంక్ యూ సార్. సూరి, ఏంటి? నీకు బాగా తెలిసిన మనిషి వచ్చారు. నాకు బాగా తెలిసిన మనిషా? ఎవరు? తెలియదు. ఇప్పుడే 203కి తీసుకెళ్ళాను. ఒకసారి వెళ్ళు. సరే వెళ్తానులే. సరే. అవును, నాకు బాగా తెలిసిన మనిషి అంటే ఒకవేళ మర్డర్ పార్టీ ఏమో. అడగకుండగానే నాకు డబ్బులు ఇవ్వడానికి వచ్చాడేమో. ఏంటి సూరి అక్కడే ఆగిపోయావు? లోపలికి రా. సార్, మీరెవరో నాకు తెలీదు. నేను మీకెలా తెలుసు సార్? నీకు బాగా తెలిసిన మనిషి ఈ హోటల్ పేరు చెప్పి ఇక్కడ సూర్య అని ఒకడుంటాడు, చాలా మంచివాడు, బాగా కోఆపరేట్ చేస్తాడంటేనే వచ్చాను. అవునా సార్? చెప్పండి సార్, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? సహాయం తర్వాత చేద్దు గాని నిన్ను చూస్తుంటే నాకు అసలు బాయ్లానే కనిపించడం లేదు సూరి. నీ మొహంలో నవ్వు, కళ, ఆ మాట తీరు అచ్చం బాస్లానే ఉన్నావు. నిజమా సార్? నా మొహంలో బాస్ కళ కనపడుతుందా? నిజం చెప్తున్నాను సూరి, అనుమానిస్తే ఎలా? ఒక్కోసారి నమ్మాలి, తప్పదు. నమ్ముతాను సార్. అసలే ఈ మధ్యన నా జాతకం అద్భుతంగా ఉంది సార్. మీ నోటి చలవ వల్ల రాజయోగం కూడా వస్తే అంతకన్నా ఇంకేం కావాలి సార్? నా నోటి చలవ కాసూరి, ఖచ్చితంగా కొన్ని రోజుల్లో నీ జాతకం, జీవితం మారిపోతాయి, అందులో డౌటే లేదు. సార్, మీ మాటలు వింటుంటే ఇప్పుడే సింహాసనం మీద కూర్చున్నంత సంతోషంగా ఉంది సార్. సార్, ఇక్కడున్న రోజులు మీకేం కావాలన్నా నన్నే అడగండి సార్, కాదనకుండా నేను చేస్తాను సార్. అయ్యో, అది ప్రత్యేకంగా చెప్పాలా బాస్? ఖచ్చితంగా అడుగుతాను. సార్, ఇప్పుడు మీరు నన్ను ఏమని పిలిచారు సార్? బాస్ అన్నాను. నీకు బాయ్ అన్న పిలుపు కన్నా బాస్ అన్న పిలిపే బాగా సెట్ అవుతుంది సూరి బాస్. ఏదో మీ అభిమానం సార్. సార్, మీకేమైనా ఫుడ్ ఏమైనా తీసుకురానా సార్? ప్రస్తుతానికి ఏం వద్దులే, నేను ఫ్రెష్ అయిన తర్వాత పిలుస్తాను, అప్పుడు రా. అలాగే సార్. సూరి. సార్ సార్, నేను ఇంకా మీకు సర్వీసు స్టార్ట్ చేయలేదు కదా సార్? సంతోషంతో ఇస్తున్నానులే, తీసుకో బాస్. థ్యాంక్ యూ సార్, చాలా థ్యాంక్ యూ సార్. సార్, మీలాంటి వాళ్ళు మా లాడ్జికి వస్తే మాకు పండగ వచ్చినట్టే సార్. వస్తాను సార్. అవునరా, ముందుంది నీకు ముసళ్ళ పండగ.